ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వాళ్ళు కూడా చెప్పారు. అవునవును. చేయలేదు కదా. అవును. ఆ రోజున చెప్పినటువంటి వాటిలో ఇప్పుడు వీళ్ళు చేయని అడుగుతున్నారు కదా, వాళ్ళు చేయని కదా ఇవన్నీ కూడా. బేసిక్ గా వాటిట్లలో మెయిన్ జనానికి రీచ్ అయ్యే పాయింట్ మిస్ అయింది, రుణమాఫీ అన్నటువంటి. కాబట్టి ఇక్కడ జగన్ తను రుణమాఫీ చేసేసాడు. 4 ఏళ్లలో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. చంద్రబాబు నాయుడు చేయాల్సింది డ్వాక్రా రుణమాఫీ కేవలం 11,000 కోట్లే, అది చేయలే ఆయన. ఇతను 28,000 కోట్లు చేసేసాడు. డ్వాక్రాకి ఎంతమందికి రుణమాఫీ? 1 కోటి మందికి. 1 కోటి మందికి రుణమాఫీ చేసినప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు, మీకు అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందో చూసుకోండి అనేసి. అతను ఏం చెయ్యడు అనేది పాయింట్ని జనంలోకి ఎస్టాబ్లిష్ చేయటం. నేనైతేనే చేశాను, అతను మాట తప్పుతాడు అని చెప్పడం అతని ఉద్దేశం. సంక్షేమం విషయంలో ఇద్దరు ఎన్ని చెప్పినా వాళ్ళు చేశారనుకున్నా మేము ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పున్నా, ఉద్యోగులు నిరుద్యోగుల విషయంలో రేపొద్దున ఇద్దరు సమాధానం చెప్పాల్సి వస్తుందా? ఉద్యోగులు నిరుద్యోగులు ఇద్దరినే నమ్మలేని పరిస్థితి ఏమన్నా ఉందా? బేసిక్గా ఉద్యోగులది మనం చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తుంటాం. వాళ్ళు ఎప్పుడు యాంటీ గవర్నమెంటే ఉంటారు. ఎవరున్నా సరే, బాబుంటే యాంటీనే, జగన్ ఉన్నా యాంటీనే. కానీ 2019లో జగన్ గారికి యాంటీ ఏమలేదు, ఇటు సైడ్ రావడం వల్ల గవర్నమెంట్కి యాంటీనే కదా.